పుట్టపాక గ్రామం. నేను మా పేరు సుక్క గాలయ్య. మరి బీఆర్ఎస్ ఇప్పుడు 15 సంవత్సరాల గ్రామశాఖ అధ్యక్షుడు నేను ఉంటున్నాను. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం చేసే రేవంత్ రెడ్డి చేసే ప్రభుత్వం విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకు ఇప్పుడు ఆయన 6 వాగ్దానాలు అన్నాడు. 6 వాగ్దానాల్లో ఒక మహిళలకు తిరి బస్సు పెట్టిండు. ఆ బస్సులో పీకులాడుకున్న వాళ్ళే ఇబ్బందులు పాలవుతున్నారు. ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బీమా, ఇప్పుడు సంవత్సరం వెళ్ళింది, రైతు బంధు లేదు, మరి రైతు బీమా లేదు. చనిపోతే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు 8 రోజులు కాకముందే 5 లక్షలు వచ్చేది, అవి బంద్ అయినాయి. ఇప్పుడు ఆయన మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, అవి ఇచ్చడం బంద్ చేసిండు. ఇప్పుడు కరెంటు ఫ్రీ కరెంట్ అన్నాడు, అది కొంతమంది వరకు వస్తుంది, కొంతమంది వరకు వస్తలేదు. సార్, మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మన పుట్టపాక గ్రామంలో? మేము ఇక్కడ బీఆర్ఎస్ అభివృద్ధి పనులు 4 కోట్లు సీసీ రోడ్లు పనులు 4 కోట్లు సీసీ రోడ్లు వేయించినాం. ఇక్కడ పుట్టపాకలో 4 కోట్లు అభివృద్ధి జరిగింది. ముసలోళ్ళకు ఎకరం 2 ఎకరాలు రైతు బంధు పడ్డది. వాళ్ళు సంతోషంగా తినే తాగేది, పండుగలకు పబ్బాలకు ఆడవిళ్ళు వస్తే చెట్టు అయినా మంచి అయినా ఎవరికి ఆశపడకుండా, కొడుకులకు కోడళ్ళకు ఆశపడకుండా హాయిగా తిని సంతోషించేది. ఇప్పుడు వాళ్ళు ఏడ్చి దుఃఖపోతున్నారు ముసలోళ్ళు. ఇప్పుడు 4000 రూపాయలు పింఛన్ అన్నాడు, 4000 లేవు. ఆ 2000 కూడా సక్రమంగా వచ్చేటట్టు లేదు. 2000 కూడా సక్రమంగా వచ్చి ఇస్తలేరు. అది ఎప్పుడో ఇస్తుండో ఎప్పుడు వస్తున్నాయో అది కూడా ఇబ్బంది పాలవుతున్నారు. సార్, మేము ఈ పుట్టపాక గ్రామంలో ప్రజలు ప్రధానంగా వ్యక్తం చేసింది ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు, అలాగే రోడ్ల నిర్మాణం కూడా అక్కడక్కడ అసంపూర్తిగా ఉన్నది, మాకు వీధి లైట్ల సమస్య ఉన్నదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తారు. సార్, మరి ఇక్కడ వీధి లైట్లు, రోడ్లు, డ్రైనేజ్ రోడ్లు అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పుడుండే మొత్తం ఒకటేసారి అప్పుడు మనకు 20 దయాకరాలు మాకు ఎమ్మెల్యే ఇక్కడ కూసుకుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉండి, మాకు సామాన భాస్కర్ మేము ఇక్కడ గ్రామ శాఖ తరఫున సర్పంచ్ బీఆర్ఎస్ తరఫున ఉంటే 4 కోట్ల రూపాయలు తెచ్చి సీసీ రోడ్లు సస్య సామాన్లు వేయించడం ఏడ ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడు అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచిగా అయిన రోడ్లు ఇప్పటిదాకా మళ్ళీ వాళ్ళు ఏది చేసింది లేదు, ఎవరైనా చేసింది లేదు. సంవత్సరం అయింది, ఒక్క పని కూడా ఏడ చేసింది లేదు, అభివృద్ధి పనులు లేదు. సార్, మరి గత ప్రభుత్వ హయాంలో ఈ పుట్టపాక గ్రామానికి డబల్ బెడ్రూమ్లు ఎన్ని ఇండ్లు వచ్చినాయి, అలాగే ఎస్సీ బంధు, బీసీ బంధు ఎంతమందికి ఇయ్యలే, అవైతే ఇయ్యలేదు. దళిత బంధు ఇయ్యలేదు. ఇక్కడ పుట్టపాక మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి ఒక 3, ఇక్కడ ఎస్సీలు కనీసమైన 300 కడప ఉంటుంది. ఇక్కడ పెద్ద ఉండ్రు కాబట్టి తర్వాత ఇస్తామని మన ప్రభుత్వం ఇస్తామన్నారు. అది కూడా మేము లిస్ట్ కూడా రాసి పంపినాం, కానీ అది ప్రభుత్వం రాలేదు, రాకుండా ఆగిపోయింది. యాదవులకు గొర్రెల యూనిట్లు అన్ని మంజూరైనాయి. ఈడ కనీసమైన ఒక 40-50 మందికి వచ్చినాయి. మరి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అద్భుతమైన ప్రాజెక్టులు, అద్భుతమైన పథకాలన్నీ అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరి అవి ఇంటింటికి నల్ల నీళ్ళు అందుతున్నాయి? ఇంటింటికి నల్ల నీళ్ళు గ్యారంటీగా అందుతున్నాయి సార్. అప్పుడు పెట్టినాయి, ఇప్పుడు నీళ్ళు పెడతారు, ఇప్పుడు సక్రమం పెట్టక ఎవరైనా చేస్తుంది. కానీ అన్ని ఇంటింటికి ఖచ్చితంగా ఈడ ఇంటింటికి అన్ని గూడాల బట్టంబాయి, సాయిగొంబాయి, పుట్టపాక అర్జునవాడ కానీ పుట్టపాక 10 ఎక్కడైనా అన్ని అందరికీ నల్లాల కనెక్షన్లు అందరికీ ఇచ్చింది. సార్, మరి ఇంత అభివృద్ధి చేసిరు అంటున్నారు మీరు ఈ పుట్టపాక గ్రామానికి. మరి గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం అంటే కొన్ని అప్పుడు ఏంటంటే కొంత ఏదో అనివార్య కారణాల వలన ఇదో కొంత జరిగింది, లోపం జరిగింది. అది జరిగిన దానికి ఆయన ఓడిపోవాల్సి వచ్చింది. సార్, ప్రస్తుత గవర్నమెంట్ 6 గ్యారెంటీల అమలు పై ఈ పుట్టపాక గ్రామంలో ప్రజల స్పందన ఏ విధంగా? పుట్టపాక గ్రామంలో ప్రజల స్పందన ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము 6 గ్యారెంటీలు ఏ సక్రమంగా చేసేది లేదు.
ఇప్పుడు ఎక్కువ పడత రైతుల మీద రైతులు ఆ, ఎక్కువ వ్యతిరేకంగా ఉన్నారు. వ్యవసాయ కార్మికులు ఉన్నారు. చేస్తున్న పని ఒక్కటి కూడా చేస్తలేదు కదా. ఒకరికి చచ్చిపో కళ్యాణ లక్ష్యం అన్నారు, తులం బంగారం అన్నారు. కళ్యాణ లక్ష్యం లేదు, తులం బంగారం లేదు. ఇప్పటిదాకా కూడా ఎవరికి చేసేది లేదు. అందుకని దీని మీద బాగా చాలా వ్యతిరేకత ఉంది. అందుకే గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలన్నా ఊకోవాలన్నా ఏంది ఏ కథ అనేది ఒక అక్కడ సర్దమర్దన అవుతుంది. దానివల్ల ప్రభుత్వం విఫలమైపోయింది. సార్, త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి. ఎలక్షన్లు అంటే మద్యం డబ్బు ఏర్లై పారుతుంది. ఇది నిర్మూలన కోసం మీరు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు, ఒక సీనియర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్గా ఉన్నారు. ఈ గ్రామ ఓటరుకు, ఈ గ్రామ ప్రజానీకానికి ఎలాంటి సూచన చేస్తున్నారు మీరు? ఇక్కడ మేము అన్నీ అప్పుడు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమేమి చేసింది, ఇప్పుడేం చేస్తుంది, ఇదంతా మేము జనాలకు చెప్తూనే ఉన్నాం. మా వ్యవహార ప్రకారంగా మేము జనాలకు ముందర వెళ్ళి వ్యవహరిస్తాం. యువత కూడా పెడదారి పడుతుంది ఏది డ్రగ్స్ వల్ల. ఈ నిర్మూలనకు మీరు ఏ విధంగా సూచన చేస్తారు యువతకు? యువతకు కూడా మేము ఎంత ఒక మంచి స్పందనతో వ్యవహారం చేస్తున్నాం. ఆ యువతలో కూడా అందరు లేరు అక్కడ. అందరూ ఎవడో ఎక్కడో తల్లిదండ్రులు అందుబాటులో లేకుండా వ్యవహారం తిరిగి అందుబాటులో పిల్లలు తండ్రి కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు అక్కడ అట్లే చేస్తలేరు. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేస్తే కూడా అది ఇక ఎవరినే చేస్తాము. తల్లిదండ్రి బాధ్యత లేదు మనం పోవాలా, మనం చెప్తే అన్నట్టు కొంత సార్, అధిష్టానం గుర్తించి మీకు అవకాశం ఇస్తే ఈ గ్రామ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటు అందిస్తారు? మేము అప్పటి సంది కూడా ఇప్పుడు 30 ఏళ్ళ సంది కూడా మేము ఇక్కడ పార్టీగా పనిచేస్తున్నాం, పార్టీగా వ్యవహరిస్తున్నాం. ప్రతి దాంట్లో మనం ఎవరికి ఆపత వచ్చినా నాకు ఆపత వచ్చింది అన్నట్టుగానే మేము పనిచేస్తాం, ముందర వ్యవహారం చేస్తాం. థ్యాంక్ యూ సార్.